వాక్యం ఏం చెప్తుందంటే ఉదయమున, ఎప్పుడు? ఉదయమున లెగిసిన వెంటనే నీకేం కావాలి, మీరేం పొందుకోవాలి, మీరు చేయవలసిందేమిటి, మీకు రావాల్సిందేమిటి అని అంటే ఆకాశమందున్న దేవుని దగ్గర నుండి కృప రావాలి. తెల్లవారిన తర్వాత, ఈరోజు రాత్రి అయిన తర్వాత, తెల్లవారిన తర్వాత ఉదయం వస్తుందా రాదా? చెప్పరేంటండి? వస్తుందా రాదా? ఉదయం ఏమన్నా ఆగిపోయిందా ఎప్పుడన్నా? ఉదయం వస్తుంది, సాయంత్రం వస్తుంది. ఉదయం ప్రతిరోజు ఉదయంతోనే మన జీవిత మనుగడను కొనసాగిస్తాం. రాత్రి అయితే ఆ ముద్ద తినేసి పడుకొని నిద్రపోతాం. పగలు పని రాత్రి విశ్రాంతి, పగలు పని రాత్రి విశ్రాంతి. అయితే మీకు ప్రతిరోజు ఆశీర్వాదకరమైనటువంటి రోజుగా మారాలంటే, ప్రతిరోజు ఉత్సాహకరమైనటువంటి రోజుగా మారాలంటే, ప్రతిరోజు సంతోషకరముగా మార్చబడాలంటే ఉదయాన్నే మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం, అది చూసి ఇది చూసి, ఇది చూసి అది చూసి ఏది కాకుండా పొద్దున్నే దేవుని కృపతో మీరు నింపబడాలి, తృప్తిపరచబడాలి. నాకు తెలిసిన ఒక ఆయనకు లేచిన వెంటనే ఆ దిండ్లను కళ్ళు మూసుకొని ఆ దిండ్లను, లేకుంటే లేచి మంచం దిగి ఆ జోవిలను దానిలను దీళ్ళను తడుముకునేవాడు. నాకేం అర్థమయ్యేది కాదు. ఏయ్ అబ్బా తాత ఏంటి అట్ట తడుముకుంటున్నావు అంటే, ఒరే డబ్బులు ఉండాలిరా ఇక్కడెక్కడో అని ఆ జోవిలో ఆ రూపాయి కానీ, అర్ధ రూపాయి కానీ, ఆ 2 రూపాయి అప్పుడు కాగితాలు ఉండేవి, రూపాయి 2 రూపాయల కాగితాలు, అవి చూసుకునేవాడు. ఎందుకు చూసుకుంటామంటే ఈరోజు దీని ముఖం చూస్తే నాకు డబ్బులన్నీ దొరుకుతాయని. ఒకరోజు మొత్తం తడిమాడు, సెల్ఫులన్నీ తడిమితే చిల్లులు పడ్డ కాయిన్ దొరికింది. అంటే ఏం చూశాడు ఆ రోజు ఉదయాన్నే? చిల్లులు పడ్డ కాయిన్, అంటే రూపాయి బిళ్ళ మొత్తం అరిగిపోయి ఏమీ లేకుండా ఆ రూపాయి బిల్ల చూశాడు. అంటే ఈరోజు కూడా ఇదే కావాలి నీకు? దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివితే ప్రతి ఉదయాన్న మనకేం కావాలి అని అంటే కృపతో మనము నింపబడాలి. అప్పుడు ఆ రోజంతా ఎలాగుంటుంది అని అంటే ఉత్సాహంగాను సంతోషంగాను ఉంటుంది. డబ్బుతో కొనలేనివి ఏమన్నా ఉన్నాయి అని అంటే ఉత్సాహం సంతోషం ఒకటే. ఆస్తిని సంపాదించుకోవచ్చు, ఆరోగ్యాన్ని డబ్బులు ఇచ్చి సంపాదించుకోవచ్చు, పేరును సంపాదించుకోవచ్చు, పలుకుబడిని సంపాదించుకోవచ్చు. ఎన్ని సంపాదించుకున్నా, ఏది సంపాదించుకున్నా మీ జీవితంలో మీరు సంపాదించుకోలేనిది ఏదైనా ఉంది అని అంటే అది ఉత్సాహము సంతోషము మాత్రమే. డబ్బులో ఉత్సాహం ఉండదు, పేరులో పలుకుబడిలో ఉత్సాహం సంతోషం ఉండదు. అది ఎక్కడ దొరుకుతుంది అంటే పొద్దున్నే నా దేవుని కృపతో ఎవరైతే నింపబడతారో, ఉదయాన్నే దేవుని కృపతో ఎవరైతే నింపబడతారో వాళ్ళ జీవితంలో ఉత్సాహము సంతోషము కలుగుతుంది. చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక పని పెట్టాడు. వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చేటప్పుడు ఉదయాన్నే లెగిసిన వెంటనే ఏం జరుగుతుందంటే మంచు కురుస్తుందా కురవదాన్ని? కొంచెం మాట్లాడాలి మీరు. మంచు కురుస్తుంది ఆకాశంలో నుండి. మంచు కురిసేటప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళు ఉదయాన్నే లేచి ఆ మంచు కురిసిన తర్వాత ఆ మంచు కురవడం ఆగిపోయాక ఆ మంచుతో కూడా ఆకాశ ధాన్యము అన్నటువంటి దేవదూతల ఆహారం కృమరించబడుతుంది. కొత్తిమీర గింజల్లాగా ఉంటాయి అవి. కొత్తిమీర గింజలు అంటే తెలుసా అండి? ధనియాలు. కొత్తిమీర గింజలు అంటే ధనియాలు అని తెలుసా మీకు? మరి తెలకుండా ఇట్లా అంటారేంటి? ధనియాలు ఎట్లా ఉంటాయి? అట్లాగా ఉంటుంది. ఆకాశంలో నుండి తెల్లగా కురిపించబడుతుంది. పొద్దున్నే ఆకాశంలో నుండి కురిపించబడుతుంది. వీళ్ళు కానీ అర్థమైందా అండి? పొరపాటున ఇప్పుడు కాదులే, కురిసింది మన పాల్యం చుట్టే కదా, ఊరు చుట్టే కదా, ఊరు బయట కదా కురిసింది, 8 ఆ టయానికి వెళ్ళి తెచ్చుకుంటానంటే ఏం జరుగుతుందో తెలుసా అండి? మంచు కురిసి మంచు కనబడకపోయిన తర్వాత ఇది ఉంటుంది, మన్నా ఉంటుంది.
మన్నా మీదికి సూర్యకిరణాలు అలా పడిన వెంటనే ఈ మన్నా ఏమైపోతుంది అని అంటే ఆవిరైపోతుంది, ఎగిరిపోతుంది. ఇప్పుడు మనము కూరను పెట్టామనుకోండి, కూరను గ్యాస్ పొయ్యి మీద పెట్టి గ్యాస్ ఫుల్లుగా పెట్టేసి, అర్థమైంది అండి, ఆ టీవీలో నీకు నచ్చిన సినిమా వచ్చినప్పుడు అని చూసుకుంటూ ఉన్నాం అనుకోండి, 2 గంటలకు వంట రూమ్లో నుండి ఏమొస్తుంది? మీ తాత వస్తాడా? ఏమొస్తుందండి? కంపు వస్తుంది. అంటే ఏమైపోయింది? కూర మాడిపోవడం కాదు, ఎగిరిపోయింది అంటారు. అర్థమైందండి? తర్వాత ఎగిరిపోయి ఆఖరిలో మాడిపోతుంది, ఎగిరిపోతుంది. అట్లా వీళ్ళు తెల్లవారి, అర్థమైందండి, 8 గంటలకు 9 గంటలకు ఈ దేవుడు ఒక కొలత పెట్టాడు. మీకు మనిషికి 1 ఓమేరు చొప్పున, అంటే మనిషికి 1 కేజీ మీరు తెచ్చుకోవాలి. అబ్బే లేదు 2 కేజీలు తెచ్చుకుంటాము అని అంటే కులిపోతుంది. తక్కువ తెచ్చుకుంటాము అని అంటే తక్కువేం కాదు, ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళకి ఎక్కువ అవ్వదు, తక్కువ తెచ్చుకున్న వాళ్ళకు తక్కువ అవ్వదు. ఒకవేళ తక్కువ తెచ్చుకొని రేపటికి తెచ్చుకుందామంటే కుళ్ళు పట్టిపోద్ది. అంటే ప్రతిరోజు వీళ్ళు మన్నాని ఏం చేయాలంటే పొద్దున్నే లేచి తెచ్చుకోవాలి. అబ్బే నేను 1 గంట ఆగి వెళ్తాను అని అంటే తర్వాత దొరకదు, ఆ రోజు పస్తులే. అలాగే ప్రతిరోజు ఈ కృపాకాలంలో, ఈ కడవరి దినాలలో మనము ఆ మన్నా ఎలాగైతే మంచుతో కూడా ఉదయాన్నే కుమ్మరించబడి ఎండ పడిన వెంటనే ఎలాగైతే ఎగిరిపోతుందో, అలాగే పొద్దున్నే లేచి మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళందరి మీదికి దేవుని కృప ధారాళముగా దిగి వస్తుంది. అబ్బే నేను ఇప్పుడు లేదు, రాత్రి ఏమిటండి ఒక సీరియల్ ఎక్కువ చూశాను, కళ్ళు బాగా వాసిపోయాయి అని తెల్లవారి 9 గంటలైనా కూడా కొంతమంది లేగరు. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు పెంగలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన నీకు స్తోత్రం నాయన, పొద్దున్న 8 గంటలకల్లా లేపు, 9 అయినా పర్వాలేదు ఏం కాదులే, 11 మాత్రం చేయకు. 11 చేసిన వెంటనే ఏం జరుగుతుందంటే మా పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు, సమాధి పెట్టి తీసుకొస్తారు. ఇదంతా అవసరమా? అర్థమైందండి? ఎన్ని గంటలకు లేగుస్తుంది మనిషి? ఎన్ని గంటలకు లేగుస్తుంది? ఎప్పుడు లేగాలి? ప్రొద్దు పొడవక మునుపే. ఏ రోజు నువ్వు మంచం మీద పడుకున్నట్టు సూర్యుడు నిన్ను చూడకూడదు. ఉదయాన్నే లెగాలి. ఎండ ఎక్కిందా? ఇంతకుముందు మాకు కొబ్బరి నూనె బాటలు ఉండేవి, ఇప్పుడు వాడట్లేదులేండి ఎవరు. కొబ్బరి నూనె బాటలు ఉండేవి. ఈ చలికాలం వచ్చింది అనుకోండి, ఈ తెల్లగా అయిపోద్ది కదా మూతి చేతులు, కనీసం దానికన్నా కొబ్బరి నూనె రుద్దుకుందామని బాటల దగ్గరికి వెళ్తే అది గడ్డ కట్టుకొని పోయేది, వచ్చేది కాదు. దాన్ని 9 గంటలప్పుడు ఎండలో పెట్టేవాళ్ళం, కరుగు అని. అది కరిగిన తర్వాత నెత్తికి పెట్టుకునేవాళ్ళం, లేకుంటే చేతులకు తుడుచుకునేవాళ్ళం. అట్లాగా ఆ ఎండ తగిలిన వెంటనే ఈ కొత్తిమీర గింజల లాంటి మన్నా, అదే వాళ్ళకి ఆహారం. ఆ మన్నా రోట్లో దంచాలి తినాలంటే, లేకపోతే తిరగల్లో విసరాలి. ఎక్కడ దంచాలి? మాట్లాడరు ఏంటండి? ఎక్కడ దంచాలి? రోట్లో. దంచారు ఎప్పుడన్నా? ఏం దంచలేదా? మరి ఏం దంచనట్టుగా చెప్తారేంటి? రోట్లో దంచాలి తినాలంటే, లేకపోతే తిరగల్లో. అప్పుడు కానీ నలగదది రొట్టెలు కాల్చుకోవడానికి, లేకుంటే తినడానికి. రోట్లో వేసి దంచినా దంచుకొనన్నా తినాలి, లేకుంటే తిరగల్లో అన్న విసిరి తినాలి. ఎండ తగిలితే మాత్రం ఎగిరిపోతుంది. ఎండ తగిలితే ఎగిరిపోతుంది. అంటే ఆ రోజు పస్తే ఏముండదు. అలాగే ఈ కడవరి కాలంలో, ఈ కడవరి దినాలలో ఉదయాన్నే లేచి మోకాళ్ళ మీదకి వచ్చి 2 చేతులు పైకెత్తి స్తుతి ఆరాధన చేయకుండా, దేవుని గణపరచకుండా, దేవుని నామాన్ని కీర్తించకుండా ఎవరైతే ఉంటారో ఆ రోజు వాళ్ళు కృపను పోగొట్టుకుంటారు. ఏం పోగొట్టుకుంటారు? కృపను పోగొట్టుకుంటారు. అసలు కృప అంటే అర్థమేమిటి అని అంటే అర్హత లేని వానికి యోగ్యత కలగజేసేదే కృప. అర్హత లేని వానికి యోగ్యత కలగజేసేదే కృప. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, ఒక 10th క్లాస్ ఫెయిల్ అయినోడు
10th క్లాస్ ఫెయిల్ అయినోడు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకున్నట్టుగా 10th క్లాస్ ఫెయిల్ అయినోడికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందండి? మాట్లాడరు ఏంటండి? వస్తుందా? వచ్చిందంటే అర్థం ఏమిటి? వాని మీద కృప ఉంది. అంటే కృప వాడు అర్హుడు కాకపోయినా, యోగ్యుడు కాకపోయినా వాణ్ణిని యోగ్యునిగా మార్చింది దేవుని కృప. ఎవరైతే పొద్దున్నే లేచి, అర్థమైందండి, పొద్దున్నే లేచి డబ్బాలు పట్టుకొని వెళ్ళేటోళ్ళు ఉంటారు. అంటే మూతి పళ్ళు పొల్లేసి తిక్కి పళ్ళు అరిగిపోయేటట్టుగా బ్రష్ తిక్కి చేసేటోళ్ళు ఉంటారు. నేను అవి చేయొద్దని చెప్పట్లేదు మిమ్మల్ని. పొద్దున్నే లేచి లెగడమే, కళ్ళు కూడా తెరుచుండరు, ఇట్లా అనుకుంటే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళేటోళ్ళు ఉన్నారు. మేము రాత్రుల్లో మీటింగ్ ముగించుకొని మా ఊరు వెళ్తూ ఉంటాం. సరిగ్గా 3 గంటలకి ఏముంటుందంటే టీ కొట్టు తెరిచి ఉంటారు. వీడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడు, కానీ ఆ టీ కొట్టు దగ్గర 3 గంటలప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. పెట్టుకొచ్చి టీ పెట్టు అంటే ఇంట్లో పెట్టరు కదా. పొద్దున్నే ఎవరు లేకుతారు? మనం లేచేది 9 గంటలకాయ. వీళ్ళేమో బస్ స్టాండ్లో పాలాయా, అడ్డ రోడ్డు అయినా సరే, ఆగిరిపల్లి అయినా సరే వెళ్ళడమే ఇంకా టీ తాగడానికి. పొద్దున్నే ఎవరైతే లేచి మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తారో వాళ్లకు దేవుని కృప నిండుగా దిగి వస్తుంది. మేము అప్పుడప్పుడు ఎక్కడికైనా జర్నీకి వెళ్ళేటప్పుడు 5 ఆ టయానికి ఫోన్ చేస్తాం. పాస్టర్లకే, తప్పుగా అనుకోవద్దు. ఫోన్ చేసిన వెంటనే ఆ ఫోను నంబర్ కూడా చూసుకోరు. హలో, ఎవరు చెప్పండి? ఏం బ్రదర్ ఇంకా లేగలేదా? అన్న అయిపోయిందన్నా, 4 గంటలకే లేచానన్నా. కళ్ళు కూడా తెరిచుంటాడు, అబద్ధం ఆడతాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఉదయాన్నే నువ్వు మోకాళ్ళ మీదకి వస్తే, ఇశ్రాయేలు ప్రజలకు ఉదయాన్నే మన్నా ఎలాగైతే కురిపించబడిందో, ఎండ ఎక్కిందా ఆవిరైపోద్ది, దొరకదిక. ఎండ వచ్చిందా నువ్వు కృపకు దూరం అయిపోతావు. దరిద్రం, శాపం, రోగం, ఏడుపు, కన్నీళ్ళు, బాధలు, ఏమిటండి కలవరాలు, ఒకరికి ఎడముఖం పెడముఖం పెట్టుకొని ఒకరికొకరికి పడక ఎందుకు పతనమైపోయి శాపాన్ని అనుభవిస్తున్నారంటే పొద్దున్న లేచి ప్రార్థన చేసే అలవాటు లేదు. ఎడబాటు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, పరిపాటు అయిపోయింది. సరిదిద్దుకునేది లేదు, సర్దుకునేది అయిపోయింది. అందుకే మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా లేవు, దీవెనకరంగా లేవు, మహిమకరంగా లేవు. దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని అనుభవించట్లేదు. అయితే ఈ రాత్రి ఎందుకో దేవుడు అనుకోకుండా మా మోసే అన్న కోసం మేము నిలబడాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేదంటే మేము ఈ పాటికి వెళ్ళిపోతే ఎవరి దారిన వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఆ కృప నువ్వు పొందుకుంటే దరిద్రపు రేఖలను దాటుతావు. ఆమెను కూడా చెప్పరు మీకు. దరిద్రం మీకు చాలా ఇష్టం. కృప పొందుకుంటే రోగాల వలయంలో నుండి దూరపరచబడతావు. చెప్పరు, కొంతమంది చెప్పరు, వాళ్ళకు రోగాలు ఉండడమే మంచిది. పొద్దున్నే కృపను పొందుకుంటే శాపములో నుండి విమోచించబడతావు. చెప్పరు, కొంతమంది చెప్పరు, ఉన్నారు, ఆ బ్యాచ్ ఉన్నారు. పొద్దున్నే నువ్వు కృపను పొందుకుంటే ఆశీర్వాదకరమైన మార్గాలలో నడిపించబడతావు. గట్టిగా చెప్పరు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ఎవరికి కృప అంటే, ఎవరు కృప పొందుకుంటారంటే ఎక్కువ ఎవరైతే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా అని ఎక్కువ ఎవరైతే స్తోత్రాలు చెల్లిస్తారో వాళ్లకు కృప విస్తరిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 4వ అధ్యాయము, 2వ పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం, పేజీ నంబరు 161 కృత నిబంధనలో చదవండి.
కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరించులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కృప ఎక్కువ మందిలో విస్తరించాలంటే, కృప ఎక్కువ మందిలో అనుగ్రహించబడాలంటే, కృప ఎక్కువ మంది పొందుకోవాలి అని అంటే, దేవుని బిడ్డలారా వాళ్ళ జీవితంలో జరగాల్సింది ఏమిటి అని అంటే కృతజ్ఞతాస్తుతులు విస్తరించాలి. 9వ అధ్యాయం, ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదవండి. యాలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలగజేయటం మాత్రమే కాకుండా అనేకులు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుట ద్వారా కృప విస్తరిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా అందరూ. దేవునికి స్తోత్రం. పొద్దున్నే లేచి ఏం చేయాలా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, యేసు రక్తం ప్రభువా, స్తోత్రం స్తోత్రం ప్రభువా, నాకు అప్పులున్నాయి తొలగించునైనా, ప్రభువా నా భర్తకు రక్షణ కలగజేయనైనా, స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం స్తోత్రం, నా పొలం పండాలి ప్రభువా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంతగా మీరు కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేస్తారో అంతగా కృప మీ మీదకి దిగి వస్తుంది. అంత కృప మిమ్మల్ని ఆవరిస్తుంది. కృప ఆ రోజు పొద్దున్నే నీ మీదకి ఆవరించింది అనుకోండి, ఆ రోజు అంతా ఎట్లాగా ఉంటుందంటే ఉత్సాహంగా ఉంటుంది. 10 లక్షలు లాటరీ తగిలినా ఉత్సాహం రాదు. ఏమిటండి, 10 లక్షలు లాటరీ తగిలి గుండె జబ్బు వస్తే ఏమైపోతుంది ఉత్సాహం? అదే నువ్వు పరిపూర్ణమైన ఆరోగ్యంతో నీ ప్రాణాత్మ దేహ శరీరాలు పులకరిస్తూ పరవశిస్తూ ఉన్నాయనుకో, ఎట్లుంటుంది? ఆనందంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. అది ఎప్పుడు దొరుకుతుంది అంటే వేకువనే లేచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా కృప నీ మీదికి బలముగా దిగి వస్తుంది. ఎక్కువ స్తోత్రం 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 స్తోత్రం, మా సంఘం కోసం స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మా సంఘంలో ఉన్న మరియమ్మ కుటుంబం కోసం స్తోత్రం స్తోత్రం, ఆశీర్వదించినైనా స్తోత్రం స్తోత్రం, యాకోబన్నకు బాగలేదు ఆరోగ్యాన్నినైనా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మా పాస్టర్ గారి కొరకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మా పాస్టర్ గారిని బలపరచునైనా స్తోత్రం స్తోత్రం, పాస్టరమ్మ గారిని బట్టి స్తోత్రం స్తోత్రం, పాస్టరమ్మ గారి పిల్లల్ని బట్టి ప్రభువా, పాస్టరమ్మ గారికి ఇచ్చిన పిల్లల్ని బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, సంఘాన్ని బట్టి స్తోత్రం స్తోత్రం, సౌండ్ సిస్టమ్ బట్టి స్తోత్రం, ఇట్లా స్తోత్రాలు చెల్లిస్తూ ఉండాలి. నైస్గా లెగటంతోనే ప్రభువా నీకు స్తోత్రము నాయనా, నాకు చాలా పని ఉంది, ఈరోజు తక్కువ ప్రార్థన చేస్తున్నాను, ఏమనుకోవద్దు నాయనా. ప్రభువా పొలంలో కలుపు తీయడానికి వెళ్ళాలి నాయనా, మామిడి పండుగ పురుగు వచ్చిందంట నాయనా, నేను లోపల నుండి పీకాలి నాయనా. ప్రభువా చాలా అర్జెంటు పని ఉంది నాయన, బస్సు వెళ్ళిపోతుంది నాయన, ఒక అరగంట ముందు లేగు, కృప నీ మీదికి బలముగా దిగి వస్తుంది. రోట దంచితే కానీ నలగని మన్నా, తిరగలి విసిరితే కానీ నలగని మన్నా, ఎండ తగిలిన వెంటనే ఎగిరిపోతుంది. నీకు దొరకదు. ఆవిరైపోతే దొరుకుతుందా? పెట్రోల్ తెలుసా మీకు? పెట్రోలు ఒక 1/2 లీటర్ తీసిపెట్టి మూత తీర్చి పెట్టండి, ఏమైపోతుంది? చెప్పరేంటండి? కనబడుతుందా? ఆవిరైపోయింది. నువ్వు పొద్దున్నే లేకపోతే కృప కూడా అట్లాగా ఆవిరైపోతుంది. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కృప ద్వారా ఏం జరుగుతుంది? కృప ద్వారా మనకు వచ్చే లాభాలేంటి? కృప ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదాలేంటి? కృప మనకేం కలగజేస్తుంది? కృపను పొందుకుంటే మనము ఎలా ఉండగలుగుతాం? కృప అర్హత లేని మన జీవితాలకు యోగ్యతను కలగజేస్తుంది. నువ్వు ఆశీర్వాదానికి యోగ్యుడవు కాదు, ఆశీర్వాదం ఇస్తుంది కృప. కృప ఆశీర్వాదం ఇస్తుంది, కృప ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది.
దరిద్రపు రేఖలను దాటేటట్లుగా చేస్తుంది కృప. పరిపూర్ణమైన దీవెన పొందుకునేటట్లుగా చేస్తుంది కృప. కృప లేకపోతే నువ్వు వ్యర్థుడవే. నువ్వు ఎంత పాటుపడ్డా, ఎంత ప్రయాసపడ్డా, ఎంత పరుగులు తీసినా కృప లేకపోతే ప్రయోజనం ఏమీ లేదు. మేము వాటర్ బాటిల్ ఇలా గ్లాసు తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నప్పుడు గ్లాసు జారిపడింది అనుకో, మా పాస్టర్ గారు, రే కృప లేదురా నీకు, గ్లాసును పడేసావు. నిజమే కదా. అదే గ్లాస్ అయితే పగిలిపోతుంది. స్టీల్ గ్లాసులు అయితే సొట్టలు పడుతుంది. మీ ఇంట్లో కుండలు చూడండి, అన్నం వండే కుండలు ఎన్ని సొట్టలు ఉంటాయో, అంటే ఎన్నిసార్లు పడేశారో. అని కృప లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా. కృప ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలేంటి? కృప ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదాలేంటి? చదవండి. మొట్టమొదటిది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం. చదవమ్మా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి చెప్పండి, కొంచెం స్పీడ్గా ఊపుతూ చెప్పండి. హల్లెలూయా. అంటే కృప ఏం చేస్తుందంటే మనకు, దేవుని బిడ్డలారా, రక్షణను కలగజేస్తుంది. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఏమనుకుంటుంటారో తెలుసా? నేను కాబట్టి పాటలు పాడుతున్నాను, నేను కాబట్టి బాప్తిస్మం తీసుకున్నాను, నేను కాబట్టి అది చేస్తున్నాను, నేను కాబట్టి ఇది చేస్తున్నాను. వాక్యం ఏం చెప్తుంది? ఓ పిచ్చి మొఖమా, నువ్వు కాదు, ఇది నీ ద్వారా కలిగింది కాదు. మెంట్లోడా, నీ ద్వారా కలిగింది కాదు, ఇది దేవుని వరం. రక్షింపబడము దేవుని వరం. దేవుని వరం. ఈరోజు వరాల గురించి చెప్దాం అనుకున్నాను. ఏంటి వరం అని? ఎందుకో దేవుడు కృపను గురించి చెప్పమంటున్నాడు. మీలో చాలామంది కృప లేదు. మీకు కృప ఎందుకు లేదంటే పొద్దున్నే లేగట్లేదు. ఒకవేళ లెగిసిన నీ పనులు చూసుకుంటున్నావు, కానీ ఆ కృప అంటే పాల్యం వెలుపలికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు ఓమేరు పాత్రను తీసుకొని మన్నాను ఎలాగైతే కొలుచుకొని తెచ్చుకుంటారో అలాగా కృపను పొందుకోలేకపోతున్నావు. అందుకే దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నాను. కృప పొందుకోవాలంటే మొదట విస్తరించే కృతజ్ఞతాస్తుతి నీ నోట ఉండాలి. అప్పుడు కృప కలుగుతుంది నీకు. గడిచిన దినాలు చాలు. ఈరోజు మొదలుకొని దేవుని కృపను పొందుకోవడానికి ప్రారంభించబడాలి నీ జీవితం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా పాస్టర్ గారు చెప్పేవాడు ఒక మాట. వాళ్ళ అమ్మగారంట పొద్దున్నే 4 గంటలకు లేచేసి ఏంటంటే ఓ పాటల పుస్తకం కొని తెగ పాడేస్తుందంట. వీళ్ళు మంచంలో నుండి లేచేంత వరకు పాటలు రావా ఆమెకు, చదువుతూ ఉంటుంది. ఇదిగో ఈ 90వ కీర్తనలో ఉదయమున నీ కృపతో తృప్తిపరచుము అని ఉంది కదా. అప్పుడు ఉదయమున నీ కృపతో తృప్తిపరచు దేవా. దానికి రాగాలు లేవు, దానికి తాళాలు లేవు, దానికి వాయిద్యాలు లేవు. పాటల్లో ఆ పుస్తకాలన్నిటినీ పాడేస్తుందంట వీళ్ళు లేచేంత వరకు. ఆమె గోల తట్టుకోలేక వాళ్ళు లేచిపోతారంట. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా తల్లి స్తోత్ర ప్రార్థనే మమ్మల్ని ఈ స్థితిలో ఈరోజు నిలబెట్టింది. ఆమె కృపలో, ఆమె కన్నీటి ప్రార్థనలో మేము అలాగ కొట్టుకొని వెళ్ళిపోయి దేవుని చేతికి చిక్కాము. దేవుని చేతికి చిక్కాము మేము. ఈ రోజున మీ భర్తలు కానీ, మీ పిల్లలు కానీ, మీ వ్యాపారాలు కానీ, మీ కుటుంబాలు కానీ ఆశీర్వదించబడాలంటే, మీరు ఆశీర్వదించబడి వీటన్నిటిని మీరు అధిగమించాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఒక పని మీద నిలిచి ఉండాలి. గట్టిగా చెప్పండి. సగం సగం చెప్తారేంటండి? హల్లెలూయా. రక్షణ మీ వలన కలిగింది కాదు,
అర్థమైందండి? రక్షణ పాస్టర్ గారి వలన కలిగింది కాదు, రక్షణ నా వలన కలిగింది కాదు, రక్షణ ఇంకొకరి వలన కలిగింది కాదు. రక్షణ ఎలా కలిగింది అని అంటే దేవుని కృప ద్వారా కలిగింది. దేవుని వరమే ఇది, మీ వలన కలిగింది కాదు, దేవుడిచ్చాడు. దేవుడిచ్చాడు. కృప పొందుకుంటే రక్షణ నీ జీవితంలో పరిపూర్ణము చేయబడతది. కృప పొందుకుంటే రక్షణను సంపూర్తి చేసుకొని నిత్యరాజ్యానికి వారసుడిగా వారసురాలిగా మార్చబడతావు. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కృప నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది. కృప ఆశీర్వాదానికి యోగ్యునిగా మారుస్తుంది. కృప కోల్పోయినవి పొందుకోవడానికి అర్హతను కలగజేస్తుంది. కృప, ఆ కృప మనలందరినీ ఆవరించునుగాక. ఇంకా నువ్వు రక్షణ పొందలేదు, ఇంకా నువ్వు బాప్తీసం తీసుకోలేదంటే నీకు కృప లేదు. నువ్వు కృప ద్వారా రక్షింపబడ్డావంటే బాప్తీసం తీసుకోవాలి కదా. నమ్మి బాప్తీసం పొందినవాడు మరి రక్షణ పొందలేదంటే నీకు కృప లేదని. కృప ఉంటే బాప్తీసం తీసుకుంటావు, బాప్తీసం తీసుకుంటే రక్షింపబడతావు, రక్షింపబడ్డావంటే దేవుని కృప ఉన్నట్టు. కృప లేకుంటే రక్షణ లేదని. ఇట్టి రక్షణ దేవుడు మీకును మీ సమీపస్తులకును దూరస్తులకును అందరికీ దేవుడు కలగజేయునుగాక. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వాక్యం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ఆ పైన మొదటి వాక్యం నుండి మీరు చదువుకుంటూ వస్తే ఒక్కసారి తలలు పైకి ఎత్తండి, నన్ను చూడండి. ఆ వాక్యాన్ని అంతా మీరు చదువుకుంటూ వస్తే దేవుడు ఆకాశంలో నుండి భూమిని తొంగి చూశాడు. ఎందుకు తొంగి చూశాడు అని అంటే ఆ నరుల పాపము ఆకాశమును అంటుతుంది, దేవుని దగ్గరికి చేరుతోంది. భూమి అంతా బలత్కారంతో, పాపముతో, అర్థమైంది అండి, పాపముతో నిండిపోయి ఉంది. హృదయాలోచనలు ఏమిటండి, బాల్యము నుండే చెడిపోయి ఉన్నాయి, కలుషితమైపోయింది. ఇలా చూశాడు. చూస్తే అందరూ పాపంతో నిండి ఉన్నారు, ఒక్కరికి కృప లేదు. ఎవరన్నా ఉన్నారా అని ఇంకా అలా తేరి చూశాడు. తేరి చూస్తే అంతమందిలో ఒకే ఒకడు కనపడ్డాడు. ఆ ఒకే ఒక వ్యక్తి ఎవరంటే నోవహు. ఎవరండి? మనం ఏం చేస్తాం ఏమిటండి, పక్కోడు ఏది చేస్తే మనం అది చేయాలి. మన ఇంట్లో చిన్న టీవీ ఉంది, చిన్నది బుడ్డది చిన్న టీవీ ఉంది. పక్కోడు 24 ఇంచ్ టీవీ తెచ్చాడు అనుకోండి, మనం 26 ఇంచ్ తెచ్చుకోవాలి. అర్థమైందండి? అటువంటి భయంకరమైనటువంటి దినాలలో అందరూ పాపం చేస్తున్నారు, అందరూ త్రాగుతున్నారు, అందరూ తింటున్నారు, పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు, అందరూ విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు. అయితే నోవాహు వీళ్ళల్లో ఎవ్వరిలో చేరలేదు. తాగుడు బోతోళ్ళు సిట్టింగ్ వేసుకుంటే తాగుడు బోతోళ్ళు బ్యాచ్లో కూర్చోలేదు. అబ్బే నాకు మందు పడదు, రమ్ము పడదు, బీరు వాసన చూస్తాను, లేబే అవి కూడా పడదు, నువ్వు అవి తినడానికి తెచ్చుకుంటావు కదా చిప్స్, దానిలో తింటా ఉంటానులే నేను అన్నాడు. ఎందుకంటే ఆ బ్యాచ్లో జొరబడ్డు. అక్క మా ఇంట్లో కనెక్షన్ అయిపోయింది, సీరియల్ వస్తుందా మీ ఇంట్లో? సాయంత్రం అయ్యేసరికి సీరియస్గా ఆ సీరియల్ చూసుకుంటూ ఆ సినిమాలు చూసుకుంటూ సీరియస్గా ఉండరు. కృప పొందిన వాళ్ళైతే పొద్దున లెగిసిన వెంటనే స్తోత్ర ప్రార్థన, రాత్రి పనులన్నీ ముగించుకొని వచ్చి 7 గంటలకు స్నానం చేసి శాపపరుచుకొని 2 పాటలు పాడుకొని బైబిల్లో కొన్ని వాక్యాలు చదువుకొని నీ కుటుంబ అవసరాల కొరకు సంఘాల కోసం కుటుంబ ప్రార్థనలు చేసుకుంటారు. కృప కలిగిన వాళ్ళైతే. కృప లేని వాళ్ళైతే సినిమాలు షికార్లు ఆ ఇంటికి ఇంటికి తిరగడం ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. అదొకటే మీ కృప లేదనడానికి కారణం. అది ఉంటే మీరు కృపను పొందుకున్న వాళ్ళే.
నోవాహు బ్యాండ్ మేళ డ్యాన్స్ చేస్తుంటే ఏమిటండి నాగిని వేస్తుంటే ఊగట్లేదు. నాకు ముక్కలు తక్కువయ్యాయి వాడికి ఎక్కువయ్యాయని గొడవ పెట్టుకోలేదు ఎవరితో. కారణం ఏమిటో తెలుసా? కృప పొందుకున్నాడు నోవాహు, కృపతో నింపబడ్డాడు నోవాహు. మరి నీ పరిస్థితి ఏంటి? పక్కోడు 22 ఇంచ్ టీవీ తెచ్చుకుంటేనే నీ మనసు వారవట్లేదు, నీకు 24 తెచ్చేంతవరకు నిద్ర రావట్లేదు. ఒకవేళ ఆయన డబ్బులు ఏమన్నా అప్పు చేసి తీసుకురా. నా పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్తుంటే రగిలిపోతుంది నాకు. వీడి మూతి మీద కొట్టి పడుకోబెట్టవచ్చు కదా, పడుకోబెట్టదు. మా పెద్దమ్మ చెప్పేది, ఏదన్నా కావాలంటే పిల్లోడు పిర్రగిచ్చాడంట, ఆడు ఏడిస్తే తీసుకొస్తాడంట. అట్లాగా బాధతో చెప్తున్నాను ఈ మాట. నేను కృప లేదు, కృప ఎగిరిపోయింది, ఆవిరైపోయింది, ఎగిరిపోయింది. కృప దూరం అయితే ఏం జరుగుతుందో తెలుసా? ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజుగా ఎన్నుకొనబడిన వాడు సౌలు. కృప దూరం అయిపోయింది. కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళాడు, సోది చెప్పించుకోవడానికి వెళ్ళాడు. ఆఖరికి ఎవరో పొడిస్తే సావకపోతే, రే బాబు నన్ను ఈట తీసుకొని పొడిచి చంపురా. అబ్బే నువ్వు అభిషేకం పొందిన నేను ముట్టనంటే ఈయన ఈట పట్టుకొని తాను ఈట మీద పడి చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. కృపలేనివాడు, కృపను పోగొట్టుకున్నవాడు. సారీ, కృపలేనివాడు పొడుచుకోవడమే. ఈ రాత్రి మీ అందరి మీదికి కృప దిగివచ్చునుగాక. మనమందరము కృపతో నింపబడుదుముగాక. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. ఏం పొందుకోవాలి మనము? మాట్లాడండి, ఏం పొందుకోవాలి మనము? కృపను పొందుకోవాలి. మాట్లాడరేంటండి? ఏం పొందుకోవాలి మనం? అబ్బే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఉచిత పథకాలు వస్తే చాలండి పాస్టర్ గారు, మాక ఇవి చెప్పమంటే చెప్తారు, మాకు రాలేదే. కృప అంటే నువ్వు అడగని అవసరంలా, నిన్ను ఎంట పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కృప కావాలి మనందరికీ. దేవుని నమ్మిన బిడ్డలు కృపతో నింపబడాలి. కృప కలుగునుగాక. గట్టిగా చెప్పండి. దేవుడు చూసినప్పుడు ఈ భూలోకంలో ఎవరు కనపడ్డాడు? కృప పొందినవాడు. ఎవరు కనపడ్డాడు? తిన్నగా నోవాహు దగ్గరికి వచ్చాడు. నోవాహు దగ్గరికి వచ్చాడు. వచ్చి నోవాహును హెచ్చరించాడు. నోవాహు, ఈ భూమి మీదకి నేను వర్షాన్ని కురిపించబోతున్నాను. అప్పటి వరకు వర్షం లేదు, వర్షం లేదు. అప్పటి వరకు వర్షం అనేది లేదు. నువ్వు ఒక ఓడను తయారు చేయి. అలా ఇప్పుడు ఎందుకు నువ్వు తయారు చేయి. ఈ భూమిని అంతా నేను నీళ్ళతో నింపబోతున్నాను, నీళ్ళతో నింపబోతున్నాను, నీళ్ళతో నింపబోతున్నాను. పర్వతాలు 15 మూరల ఎత్తు నింపబోతున్నాను. ఏ ప్రాణి భూమి మీద నివసించి ఏ ప్రాణి బ్రతకదు, జలచరములు తప్ప చెప్పాడు దేవుడు. ఎవడు చూసాలే భూమి మీద భూమి అంతా నిండిపోయి జలప్రలయం వచ్చిందా అని. నోవాహు ఓడ టర్కీ దేశంలో ఉన్న అరారాతు పర్వతం మీద కనుగొన్నారు. ఆ పర్వతాల మీద పెద్ద పెద్ద త్రిమింగలాల ఎముకలు దొరికాయి. పెద్ద త్రిమింగలాల ఎముకలు దొరికాయి. కాకి ఎత్తుకుపోయింది అనడానికి ఏమన్నా చిన్న చేప ఇప్పుడు 2 కేజీల చేప. తిమింగలం ఎంత ఉంటుంది? టన్నులు బరువు ఉంటుంది. ఎవరు ఎత్తుకెళ్ళిపోతారు అంత కొండ మీదికి? జలప్రలయం వచ్చింది. దేవుడు చెప్పినట్టు జరిగింది. ఆకాశపు తుమ్ములను తెరిచాడు దేవుడు. భూమధ్య రేఖను విడదీశాడు దేవుడు. ఒక ఆయన చెప్తాడు చరిత్ర, నోవాహు దినాల వరకు సంవత్సరానికి 360 రోజులే ఉండేవి. జలప్రలయం తర్వాత 5 రోజులు కొన్ని గంటలు ఎగస్ట్రా పెరిగిందని, కొన్ని నిమిషాలు ఎగస్ట్రా పెరిగిందని
చరిత్ర మనం తెలుసుకుంటే దేవుని కృపను పోగొట్టుకోము ఎవరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెప్పాలి, హల్లెలూయా. కృప కలుగునుగాక. వాడని చేసుకో. కొలతలు ఇచ్చాడు, పలానా దాంతో చేయమన్నాడు. దగ్గర 120 సంవత్సరాలేమో కట్టినట్టున్నాడు వాడ. ఒక్కొక్క జతగా పక్షులు జీవరాశులు వస్తాయి, కావలసిన ఆహారాన్ని రెడీ చేసుకు పెట్టుకోమన్నాడు. అన్నీ వచ్చేసాయి. దేవుడు ఆ ఓడ తలుపు మూసేసాడు. దేవుడు మూసేసాడు. ఆకాశపు తుమ్ములు విప్పాడు. భూమి అంతా అప్పటి వరకు తాగి తిరిగి ఎంజాయ్ చేసే వాళ్ళందరూ నీళ్ళల్లో వచ్చి ఆ పడవను ఆ ఓడ కట్టేటప్పుడు రండి అని పిలిస్తే ఎక్కిరించి ఎగసక్యాలు చేసి, ఇప్పుడు మీ దగ్గర కూడా కొంతమంది మీరు ఇప్పుడు ఈ శుక్రవారము లేకుంటే గురువారము ఈ 21 రోజు ప్రార్థనలకు బైబిల్ పట్టుకొని వస్తే ఆ రోడ్ల మీద కూర్చొని ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు చూడు. రేపు వాళ్ళు అగ్నిలో కాలుతూ ఉంటారు, మీరు మాత్రం పరలోకంలో నా ప్రభు దగ్గర ఉంటారు. నాకు చప్పట్లు కొట్టి ఎగరాలని ఉంది. మీరు అంటే పరలోకానికి రావడం ఇష్టం లేదు మీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలేండి. కొట్టుమంటే అట కొడతారు, లేకుంటే ఉలకరు పలకరు. హల్లెలూయా, వెలవయ్యా. దానికి కూడా వెలవయ్యేనా? వెలవయ్య అనే దానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ చచ్చారు. కృప పొందిన నోవాహు కుటుంబం 8 మంది మాత్రమే ఆ జల ప్రళయములో చిక్కుకొనకుండా చచ్చిపోకుండా బ్రతికి బట్టగట్టారు. మనుషులు పాపం చేసినప్పుడు, ఈ భూమి మీద పాపం విస్తరించినప్పుడు మొదట నీళ్ళ ద్వారా దేవుడు ఈ భూమిని శుద్ధి చేశాడు. రేపు దేవుడు అగ్నితో ఈ భూమిని, ఆకాశాన్ని, ఈ భూమిని అగ్నితో కాల్చివేయబోతున్నాడు. ఇరేనియం అన్నటువంటిది ఒక ద్రవం మన భూమిలో దొరుకుతుంది. ఆ అణుబాంబుల మీద వాడుతారు దాన్ని. అది ఒక్కటి పేలితే మనిషి బతికినట్టుగానే ఉంటుంది. కన్ను అంటే మెత్తని అవయవాలని మనిషి బతికినట్టు, లేకుంటే చచ్చినట్టు వాడి కన్ను కుళ్ళిపోతుంది. ముందు పచ్చగడ్డి కూడా మొలవదు. అటువంటి బాంబులు ప్రపంచంలో తయారు చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు వేసుకోవడానికి. భూమిలో అగ్నిని దేవుడు దాచిపెట్టాడు. నోవాహు దినాలలో జలముతో శుద్ధి చేస్తే రేపు అగ్నితో భూమినే కాల్చివేయబోతున్నాడు దేవుడు. జాగ్రత్త, కృపను పొందుకో. ఇంకొక మాటను కూడా చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 19వ అధ్యాయము 18-19 వాక్యాలు. చదువు తల్లి. నీవు నా ఎడల కనపరిచిన కృపను ఘనపరిచితివి. ఆ పర్వతమునకు తప్పించుకొని పోయేదను. నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇప్పుడు చాలండి, ఒకసారి తలలు పైకెత్తండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. వెనక్కి తీసుకోండి. ఇద్దరు ఇటరండి. నువ్వు ఇటరా చిన్నోడా, రండి ఇటరండి. ఇట్రా. ఇంకొక అమ్మాయి పిల్లలు వెళ్ళిపోయారా బయటికి? నువ్వు ఇట్రా. ఆరే భయ్ వెనక్కి తీసుకెళ్ళు. ఇంకొకరు ఎవరున్నారు? అమ్మాయి నువ్వురామా, ఇట్రా త్వరగా వచ్చే నూరా మోసే అన్న నూరా. అర్థమైతే చేత ఇక్కడ నిలబడండి. ఇటు తిరుగు. ఎవరు కూర్చోమన్నారు అక్కడ? వెనక అంత స్థలం ఉందిగా, ఇక్కడ స్థలం ఉంది కదా, మీరు కొంచెం సర్దుకోవచ్చుగా. నేను కూర్చోమన్నానా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లోతు భార్య
ఏమండి, లోతు కుమార్తెలు ఇద్దరు. రివర్స్ ఏంటి చేద్దాం, అటు వెళ్ళిపోతారు, లేకుంటే వీళ్ళు బాధపడతారు. ఎవరు? లోతు భార్య. వాళ్ళ పేర్లు లేవు, అందుకే చెప్పట్లేదు. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు దేవదూతలు వచ్చారు. ఒరే, ఈ సొదొమ గొమొర పట్టణాన్ని కాల్చి చంపేస్తానే దెబ్బతుంటే పాపం లోతేమో విశ్వసించాడు. భార్యకేమో చెవులో పెట్టుకునే, ముక్కులో పెట్టుకునే పట్టు చీరలు, అమ్మోళ్ళు ఇచ్చినవి, వాళ్ళు ఇచ్చినవి ఎక్కడ అయిపోతాయో అని ఆమె బాధ ఆమెకు. వీళ్ళేమో పెళ్ళిళ్ళు అప్పుడే ఎంగేజ్మెంట్ అయిపోయింది. మా ఆయన హలో బాగున్నావా, హాయ్, వీళ్ళ పని వెళ్ళదు. ఒరే బాబు, కొద్దిసేపట్లో అగ్నిగంధకాలు కుమ్మరించబడతాయని దేవదూతలు చెప్తుంటే వీళ్ళు కదలరు. అప్పుడు దేవదూతలు ఏం చేశారంటే, వాళ్ళిద్దరు చేయి పట్టుకో, చెరొక చేయి పట్టుకో, రెండు చేతులతో నువ్వు పట్టుకో, వాళ్ళ చేయి పట్టుకో, రెండు చేతులు మధ్యలోకి వెళ్ళు, ఈడ్చుకొచ్చాయి, బయటికి ఈడ్చుకొచ్చాయి, బయటికి ఈడ్చుకొచ్చాయి. అట్ట ఊరి బయటికి తీసుకొని వచ్చారు దేవదూతలు. ఇట్లా ఊరి బయటికి తీసుకొచ్చి చెప్పారు, అదిగో అక్కడ ఒక పర్వతం ఉంది, దాని మీదకి వెళ్ళు. లోతు అంత దూరం వెళ్ళలేనే, పక్కనే ఉంది కదా సోయారు, నా పక్కనే ఉంది కదా సోయారు, అక్కడికి వెళ్తాను నేను. సరే నీ ఇష్టం, వెళ్తే వెళ్ళావు. అమ్మా, ఎవరు వెనక్కి తిరిగి చూడొద్దు, మీరు పక్కకి వెళ్ళిపోండి. ఇంకా మీ నలుగురు ఒక చోటికి రండి, నోవాహు కుటుంబం ఒక చోటికి రండి, నా దగ్గరికి రండి, ఏమనుకోద్దు, కొంచెం అట్లా ముందుకు వెళ్ళండి. నోవాహు భార్య వెనక్కి చూడు, ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడు ఏం చెప్పాడు? ఈరోజు కూడా ఉప్పు స్తంభం అలాగనే ఉంది, మీరు కావాలంటే ఛార్జీలు పెట్టుకొని వెళ్ళండి, నాకంత డబ్బు లేదు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఈ రోజు వరకు లోతు భార్య ఉప్పు స్తంభముగా అలాగనే ఉంది. ఆ రోజు వెనక్కి తిరిగి చూసి, నోవాహు ఓడ టర్కీలో ఉంది, అరారతు పర్వతం మీద, వెళ్ళి చూడండి డబ్బులుంటే. బైబిలు చరిత్ర వాస్తవం, బైబిలు జరిగేది, జరగబోయేది, వర్తమాన భూత భవిష్యత్ కాలాలను తెలియజెప్పేది. కృప ద్వారా సొదొమ గొమొర పట్టణంలో నుండి బయటకు వచ్చారు. వెనక్కి తిరిగి చూడొద్దంటే చూశారు. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. వాళ్ళు ముగ్గురు ఏమిటండి, ఆ సోయారు పట్టణంలోనికి వెళ్ళారు వెనక్కి తిరిగి చూడకుండా. దేవుడు వెనక్కి తిరిగి చూడొద్దంటే చూడొద్దు. ఎందుకు చూసావు? అమ్మోళ్ళు ఉన్నారేమో, మొన్న ఉగాది పండగకి గొలుసు పెడతాననింది, ఉందో లేదో చచ్చిపోయిందో, మా అమ్మాయి ఏం జరిగిందో ఏంటి బాబా. వెనక్కి తిరిగి చూసింది, ఏం చేద్దాం మరి, ఎక్కడ సీట్ వేసిందో తెలియదు, ఏ ఉప్పు డబ్బాలో ఎంత దాచిందో తెలియదు, చెప్తే కొడతాడు, నాకు తెలియకుండా ఎందుకు దాచావు డబ్బులని. మరి ఏం జరిగిందో లేదు కానీ మొత్తానికి వెనక్కి తిరిగి చూసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా, చెప్పాలి గట్టిగా. బయటికి దేవుడు తీసుకొచ్చాడు కృపనిచ్చి. వెనక్కి చూడొద్దంటే చూడాలా, చూడకూడదు కదా, చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అందరు అక్కడికి వెళ్ళి, నోవాహు భార్య ఉప్పు స్తంభం అయింది కదా, లోతు భార్య ఉప్పు స్తంభం అయింది కదా, అక్కడికి వెళ్ళి నిజమేనా, ఉప్పు స్తంభమేనా, నిజంగా నాకు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఉప్పు స్తంభం అయిపోయింది. కావాలంటే మీరు వెళ్ళండి, డబ్బులు ఉంటే పాస్టర్ గారు అడ్రస్ చెప్తారు. ఏంటంటే ఒక 10 మంది పోగైపోయి పాస్టర్ గారిని మీరు కూడా తీసుకెళ్ళండి ఆ ఇశ్రాయేల్ యాత్రకు, యెరూషలేము యాత్రకు. అప్పుడు మీరు కూడా చూస్తారు, మీకు డౌట్ ఉంటే. లేకుంటే ఇప్పుడే నమ్మి దేవుని కృపను పొందుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కూర్చోండి అమ్మా, కూర్చోండి. దేవుని హల్లెలూయా. జలప్రలయం వచ్చి భూమిని శుద్ధి చేసినప్పుడు కృప పొందిన నోవాహు ఓడను కట్టుకొని రక్షించబడ్డాడు. అవునా కాదండి? అవునా కాదా? తర్వాత సొదొమ గొమొర పట్టణాన్ని అగ్ని గంధకాలతో కాల్చినప్పుడు కృపను చూపిన దేవుడు వాళ్ళను బయటికి తీసుకొని వచ్చాడు. అవునా కాదండి?
రేపు రాకడ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఈ భూమిని కూడా కాలుస్తాడు. ఈ భూమి ఏమిటండి, పంచవేంద్రములతో అగ్నితో కాలిపోతుంది, బూడిద కూడా దొరకదు. ఆకాశము ఇప్పుడు సాపను చుట్టి ఎట్లా పక్కన పడేస్తారో అట్లా ఆ పైన ఉన్న ఆకాశాన్ని దేవుడు చుట్టి పడేస్తారు. అయితే ఆరని అగ్నిలో నుండి నువ్వు తప్పించబడాలంటే కృపను పొందుకోవాలి. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూడకూడదు, ముందుకు సాగుతూనే ఉండాలి. మనందరికీ దేవుడు కృప కలగజేయును గాక. ఆమేన్. కృప మీకు కలుగును గాక. ఏ కుటలో దొరుకుతుంది కృప? ఏ కుటలో దొరుకుతుంది? పొద్దున్నే మోకాళ్ళ మీదకి వచ్చి 5:30కు లేచి 6 గంటల వరకు స్తోత్రం స్తోత్రం, నన్ను ఆశీర్వదించు ప్రభువా స్తోత్రం, ఈ సంవత్సరం నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రం అని స్తోత్రాలు చెప్తే కృప దొరుకుతుంది మీకు. చెప్తారా మానేస్తారా? కృప కావాలా వద్దా? కృప ఉంటే రక్షింపబడతారు. అప్పుడు నోవాహు కృప పొంది నీళ్ళలో నుండి రక్షించబడ్డాడు. లోతు కుటుంబము కృపను పొందుకొని అగ్ని గంధకాల చేత కాలిపోకుండా రక్షించబడ్డారు. వెనక్కి చూసి ఉపస్తంభం అయిపోయింది. అట్లా ఎవరు చూడకూడదని దేవుడు ఇప్పటికీ సాక్షిగా నిలబెట్టాడు ఉపస్తంభాన్ని అక్కడ. రేపు నిత్య నరకము అనే అగ్నిలో నుండి నువ్వు తప్పించబడాలంటే కృపను పొందుకోవాలి. చెప్పాలి చెప్పాలి. కృప పొందుకుందామా వద్దా? ఇంకొక మాటను చెప్పనా? చెప్పరేంటండి, చెప్పనా వద్దా? మోకాళ్ళు వంగండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకేం చెప్తావు? మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. నా జీవితాన కురిసేనేని కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం. నీ మోకాళ్ళ మీదకే, మోకాళ్ళ మీదకే, మోకాళ్ళ మీదకే కృప కావాలా వద్దా? ఒకవేళ మోకాళ్ళు వంగలేని ముసలోళ్ళు ఉంటే లేచి నిలబడండి. తలకాయ మాత్రం కిందికి పెట్టద్దు. కళ్ళు మూసుకోండి, ఆకాశం వైపు చేతులు చాపండి, అడగండి కృపని ప్రభువాని. నా జీవితాన కురిసేనేని కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం. నీ నామ గానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసేనేని కృపామృతం, నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయేను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయేను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసేనేని కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం. నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. కృపతోనే
తృప్తి పొందెదను నా జీవితాన పరిచయనే లో ప్రైషలో రబలర శలబబలబ రబ లబరికరబ లబరికరమనబ రబలబరికరమన బరికరబరి బరికరమన బరికరబల బరికరబల బరికరమన బరికరబలబరబలబ రబలబరికరబల బరికరమన బర శబర బరికరబల బరికరబలబ ప్రైషలో రబలబర శబరబలబ. ఆయన కృపతోనే మనము అనుక్షణం తృప్తి పొందే కృప. రోజు ఉదయమున ఆయన కృపతో నిన్ను అలంకరించగలిగిన దేవుడు సర్వోన్నతుడైనది వాడు. సర్వోన్నతుడైన దేవుని యొక్క కృప ద్వారా నింపబడినట్లుగా ఈ రాత్రి నుంచే ఒక తీర్మానానికి రా. రేపు ఉదయం కాలం సమయంలోనే లేవటంలోనే స్తుతి చెల్లిస్తానయ్యా. స్తుతి ద్వారా కృపను పొందుకుంటానయ్యా. అనుదినమైన కృప చేత అలంకరించండి నాయన. కృపతో నింపుతున్నందుకై నీకు స్తోత్రమయ్యా. నీ కృప ద్వారా జలప్రళయము నుంచి రక్షించబడిన కుటుంబాల వలె, కృప పొందుకున్న కుటుంబాల వలె మేమందరూ రక్షణార్థమైన మారు మనసు పొందాలయ్యా. అందరూ నశించిపోయిన ప్రజలలాగా ఉండకోకుండా ప్రత్యేకించబడిన కృపను పొందుకున్న వారమై మేము కనబడినట్లుగా మా కుటుంబాలు రక్షణార్థమైన మారు మనసు మార్గాల్లో కనబడినట్లుగా మీరు సహాయం చేయండి. మేమొక్కరమే కాదయ్యా, మమ్మల్ని బట్టి మా కుటుంబం అంతా కృప పొందుకోవాలయ్యా. రక్షణార్థమైన మారు మనసు పొందాలి నాయన. నీ కృప పొందుకున్న నోవాహు వలె ఈ తరము వారిలో నిందారహితమైన వారిగా, కృప పొందుకున్న వారిగా కనబడినట్లుగా కృపతో మమ్మల్ని నింపుతున్నందుకై నీకు స్తోత్రం అయ్యా. అగ్ని గంధకాల చేత కాల్పోతున్న ప్రాంతము నుంచి విడుదల పొందుకున్న లోతు యొక్క పిల్లల వలె రక్షణ పొందిన వారిగా అయ్యా, నాశనమైన మార్గాల్లో నుంచి వెడలిపోయే కృప మీరు మా అందరికీ అనుగ్రహిస్తున్నందుకై నీకు స్తోత్రం అయ్యా. ప్రత్యేకంగా నిలబెడుతున్నందుకై నీకు స్తోత్రం అయ్యా. అనుదిన కృప చేత నింపుతున్నందుకై నీకు స్తోత్రం అయ్యా. నీ కృపయే శాశ్వత జీవాన్ని కలగజేసేది, నీ కృపయే ఆదరించేది, నీ కృపయే బలపరిచేది, నీ కృపయే శక్తివంతులుగా నిలబెట్టేదయ్యా. ఇది మొదలుకొని కృపతో మమ్మల్ని నింపినందుకై నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను. ఇది మొదలుకొని తీర్మానంతో ప్రార్థిస్తున్న నీ పిల్లలందరి మీద నీ దృష్టి నిలపండి, నీ మనస్సు నిలపండి నాయన. ఒక్కొక్కరు కృపతో నింపబడాలయ్యా. ఇది మొదలుకొని కృపా సహితముగా మార్చబడినట్లుగా ఒక్కొక్కరు ఉదయాన్నే లేచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా, గంటల తరబడి నిన్ను స్తుతించేవారిగా నిలబెట్టండి నాయన. అట్టి అభిషేకం దయచేయండి నాయన. ఆ కృపా తలంతుల చేత ఒక్కొక్కరి ఈ రాత్రి రగిలించండి నాయన. 21 రోజులు ప్రార్థన గుడికలో మొదటి రాత్రే కృప కలిగిన దేవుడు అయ్యుండి మీరు మా మధ్యలోకి దిగి వచ్చినందుకై నీకు స్తోత్రం అయ్యా. ఒక్కొక్కరిని కృపతో మీరు నింపి ఆదరించి బలపరిచి ఇది మొదలుకొన్నైన వారి కుటుంబాలన్నీ కూడా రక్షణాత్మైన మారు మనసులోకి నడిపించే కృప, అలాగే నిత్య జీవం కొరకునైన మరణము నుంచి విడుదల పొందే కృపను బిడ్డలందరికీ మీరు దయచేసి మహోన్నతమైన నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి చేరి ఉన్న ప్రియులైన పిల్లలకును, 21 రోజు ప్రార్థన కోడికలకును, ప్రతి సేవకుని ఉపదేశించిన సేవకుని బహుబలంగా వాడుకొని నీ కృప తోడయుండి నడిపించునుగాక.